కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం ఈఓడబ్ల్యూ కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో ఈ ఎఫ్ఐఆర్ దాఖలైనట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరో 6గురిపై నేరపూరిత కుట్ర తదితర అభియోగాలు నమోదు చేసినట్లు ఈఓడబ్ల్యూ అధికారులు ప్రకటించారు. ఒకసారి ఈ కేసు పూర్వాపరాలను మనం పరిశీలిస్తే, ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శామ్ పిట్రోడాలతో పాటు యంగ్ ఇండియా సంస్థ కూడా కుట్ర, మనీ లాండరింగ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. వీరందరూ కుట్రపూరితంగా కేవలం 50 లక్షలు చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన 2000 కోట్ల విలువైన ఆస్తులపై హక్కు పొందారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మోతీలాల్ వోరా 2020లో, ఆస్కార్ ఫెర్నాండెజ్ 2021లో చనిపోయారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ కాంగ్రెస్ పార్టీకి 90 కోట్ల రుణం అందించి దాని ఆస్తులను స్వాధీనంలోకి తీసుకుందని, రాహుల్, సోనియా గాంధీలకు మెజారిటీ వాటా ఉన్న యంగ్ ఇండియా 50 లక్షలు మాత్రమే కాంగ్రెస్ కి చెల్లించి ఏజేఎల్ ను సొంతం చేసుకున్నట్లు ఈడీ అభియోగ పత్రంలో తెలిపింది. ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇస్తామని, పదవులకి ఎంపిక చేస్తామని, వ్యాపారులకు రక్షణ కల్పిస్తామని మభ్యపెట్టి భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారని 2025 అక్టోబర్ 3 నాటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు అందినందున ఈ ఎఫ్ఐఆర్ రూపొందించారని తెలుస్తోంది. ఈడీ దర్యాప్తు నివేదికను ఢిల్లీ పోలీసులతో పంచుకోవడంతో కొత్తగా మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణను ఢిల్లీ కోర్టు డిసెంబర్కు వాయిదా వేసింది. ఈ కేసును మాజీ మంత్రి, తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్యం స్వామి ఈ గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఏదేమైనా ఇప్పటికే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి దిక్కుగా ఉన్న సోనియా, రాహుల్ గాంధీలకు ఈ నేషనల్ హెరాల్డ్ కేసు గుదిబండలా తయారైంది. ఇది వీరిని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. ఇది ఆర్థిక పరమైన అవకతవకలకి పాల్పడిన కేసు అయినందున ఈ కేసు నుంచి వీరు అంత సులభంగా బయటపడడం సాధ్యం కాదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.